రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డు పేరుతో గాంధీ భవన్ పరిసరాలు పోస్టర్లు వెలిశాయి. వారణాసి సినిమాలో విలన్ పాత్రను పోలుస్తూ పోస్టర్లు అంటించారు. కేసీఆర్ కేటీఆర్లతో రేవంత్ రెడ్డికి రహస్య ఒప్పందం ఉందని, ఆలయాల ధ్వంసం, రౌడీలకు రాజమార్గం, మరిన్ని అరాజకాల వివరాల కోసం గాంధీ భవన్ను సంప్రదించాలంటూ వ్యంగ్యంగా పోస్టర్లు వెలిశాయి. మరోవైపు రేవంత్ రెడ్డిపై ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అన్నదమ్ముల భూదందాలు, ఢిల్లీకి నెలవారీ కుప్పం, ప్రతి పనిలోని 25 కమిషన్లు అంటూ కూడా ఆరోపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విచారణ కోసం బీజేపీ ఆఫీస్కు వచ్చినటువంటి పోలీసులు పోస్టర్లపై ఆఫీస్ ఇన్ఛార్జిని ఆరా తీశారు. ఆ వివరాల్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఇప్పటి వరకు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి భద్రతగా ఉన్నటువంటి పోలీసులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విచారణ నిమిత్తం రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఏసీబీలు, ముఖ్యంగా అబిడ్స్కి సంబంధించినటువంటి ఏసీపీ ఆధ్వర్యంలో ఒక బృందం రావడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని అనుచితమైనటువంటి పోస్టర్లు వెలిశాయి. దాంట్లో ప్రధానంగా 6 చేతులు, సీఎం రేవంత్ రెడ్డిని వారణాసి మూవీలో ఉన్నటువంటి ఒక విలన్ పాత్రలో క్రియేట్ చేసి 6 చేతులు పెట్టడంతో పాటు అదేవిధంగా మరొకవైపు 6 చేతుల్లో అన్నదమ్ముల భూదందా, అదేవిధంగా ఢిల్లీకి కప్పం అనేటటువంటి పోస్టర్లు వెలిసాయి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అనేటటువంటి పేరుతో గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తుంది. ఈ గ్లోబల్ సమ్మిట్కి దాదాపు 42 దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆ సమ్మిట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇటువంటి తరుణంలో ఒక సీఎం పైన ఇటువంటి పోస్టర్లు, అంటే గాంధీ భవన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి బస్ స్టాప్లో ఇటువంటి పోస్టర్లు వెలిసాయి. గాంధీ భవన్ బస్ స్టాప్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్లు కూడా ఈ పోస్టర్లు అంటించడం జరిగింది. ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి పోస్టర్లు సీఎంకి వ్యతిరేకంగా 2 ఏళ్ల పాలన రెడ్ కార్డ్ అనేటటువంటి 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి కార్డ్ అనేటటువంటి పోస్టర్లు వెళ్లడంతో దీనిపైన కొంత ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ఈ పోస్టర్లకు సంబంధించి ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా ఎక్స్ వేదికగా కూడా ఈ సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్కి సంబంధించి కూడా బీజేపీ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే పోలీసులు మధ్యాహ్నం తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జితో పాటు సెక్రటరీని దాదాపు ½ అన్ అవర్కి పైగా కూడా వారితో సమావేశం అవడం జరిగింది. ఈ పోస్టర్లకు సంబంధించి బీజేపీ కార్యకర్తలు అంటించారా, సోషల్ మీడియాలో ఈ పోస్టర్కి సంబంధించినటువంటి అంశంలో ½ అన్ అవర్ పాటు దాదాపు విచారించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎందుకంటే ఒకవైపు ఇండియా వ్యాప్తంగా ఒకవైపు ప్రధాని మోడీ వికసిత్ భారత్ పేరుతో దాదాపు 2047 విజనరీతో ముందుకెళ్తున్నటువంటి సమయంలో అదే దానికి అనుగుణంగా తెలంగాణ కూడా రైజింగ్ తెలంగాణ 2047 అంటూ కూడా దేశంలోనే తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇటువంటి పోస్టర్లు వెలవడం పైన ప్రధానంగా పోలీసులు కొంత బీజేపీకి సంబంధించినటువంటి నేతలపైన ఫోకస్ చేశారు. ఎందుకంటే బీజేపీ దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రధానంగా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మేము యుద్ధం ప్రకటించాము, ఈ 2 ఏళ్లలో దాదాపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయలేదు, ప్రజావంచన పాలన నడుస్తుందంటూ కూడా యుద్ధం ప్రకటించామంటూ కూడా బీజేపీ నేతలు చెప్పారు. దానిలో భాగంగానే ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్ కేంద్రంగా మహాధర్నా కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ మహాధర్నా కార్యక్రమంలో కూడా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఛార్జ్ షీట్ సైతం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ పోస్టర్లు బీజేపీకి సంబంధించినటువంటి నేతలే అంటించారనేటటువంటి కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇప్పటికీ ఈ పోలీసులకు సంబంధించినటువంటి ఈ విచారణ కూడా రాష్ట్ర కార్యాలయం సిబ్బంది తీసుకెళ్లడం జరిగింది. దీనిపైన రాష్ట్ర కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఏ విధమైనటువంటి అంశాలని రాష్ట్ర అధ్యక్షుడికి వివరించడం జరిగింది, రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధంగా స్పందిస్తారు, దీనిపైన ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుంటారన్నది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.